నిన్న మన అన్న కన్నుదూల నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు జిల్లాను ప్రకటించిన సందర్భంలో సంతోషంగా సభలు నిర్వహించారు. ఓకే, అందరికీ హ్యాపీ. టీడీపీ కార్యకర్తలుగా మేమందరం గౌరవపడతాం. మా హయాంలోనే, మా ప్రభుత్వంలోనే మేము జిల్లా తెచ్చుకోగలిగాము. మాకు చరిత్రలో చెప్పుకోవడానికైనా, 10 మందితో మాట్లాడుకోవడానికైనా కానీ మాకు చాలా సంతోషకరమైన విషయం ఇది. అందువల్ల దానికి రుణపడి ఉంటాము. చంద్రబాబు అన్నకు జీవితాంతము, టీడీపీకి కట్టె కాలే వరకు కార్యకర్తలుగా నిలబడతాం. కానీ నారాయణ రెడ్డి అన్న నిన్న మార్కాపురం జిల్లాని చంద్రన్న పేరుగా నామకరణం చేయాలని ఒక మాట అన్నాడు. ఆ మాట మా కార్యకర్తలకు చాలామందికి నచ్చలే. మార్కాపురం అనేది ఒక చరిత్ర. ఇప్పుడు చంద్రబాబు గారు జిల్లా ప్రకటించారని మార్కాపురం పేరు తీసేసి చంద్రన్న పేరు పెట్టడము నచ్చడం లేదు. మాకు కూడా ఒక కార్యకర్తగా చెప్తున్నాను. ఆయన జిల్లా ప్రకటించాడు. దాని కృతజ్ఞతగా ఆయనకు, మన పార్టీకి జీవితాంతం రుణపడి ఉందాం. అంతేగాని నామకరణాలు ఉన్న పేరును తీసేసి కొత్తగా ఏయో పేర్లు పెట్టి నచ్చదన్న. ఇలాంటివి మన ఏరియాలో ఎప్పుడు లేదు. ఇలా అది మన పార్టీలో కూడా లేదు. జగనన్న ఇంతకుముందు ప్రభుత్వంలో చేసినట్టు ఒక చరిత్రమైన పేర్లను చరిత్రహీనులుగా చేయాలని చేశాడు, చూశాడు. లాస్ట్కి ఏమికైతే అయ్యొద్దు. మనకు సారు జిల్లాగా ప్రకటించాడు. మన ఆవేదనను తెలుసుకున్నాడు, మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. సంతోషం. దానికి జీవితాంతం రుణపడి ఉందాం. కలిసి పని చేద్దాం. పార్టీని బలంగా నడుపుకుందాం. మన జిల్లాకు ఇంకా ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తుంది, అభివృద్ధి ఎలా జరగాలి, దీని మీద మనము ముందుకు నడుద్దాం. మన మార్కాపురం జిల్లాకు ఇటు శ్రీశైలం కానీ, దొనకొండ కానీ, దర్శి కానీ, ఎద్దలూరు కానీ, కనిగిరి కానీ వీటిలన్నిటికీ సెంటర్ పాయింట్ అవుతుంది. వీటిలన్నిటిని కలుపుకుంటే మన జిల్లా కరెక్ట్ ఒక 10 సంవత్సరాలలో అభివృద్ధి చెందడం పెద్ద విశేషం కాదు. నామకరణం చేశారు, కానీ జిల్లాలో ఏమేమి కలపాలి, ఏ ఏరియాలు కలిపితే అభివృద్ధి చెందుతుంది, దాని మీద ఎంక్వైరీ చేసి దానికోసం పోరాడదాం. ఉన్న పేరును మార్చి మనం కొత్త పేర్లు పెట్టాల్సిన పని లేదన్న. మీరు వచ్చినాక ఎన్నో పనులు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ముందుండి నడుపుతున్నారు. ప్రజలతో మమేకమై నడుస్తున్నారు. మీరు వచ్చినాక వెలుగొండ ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పరిశీలన చేసి ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సెల్యూట్ ఆ విషయాలలో.
కానీ నామకరణం ఒకటి మార్చకండి అన్న. మనకు పూర్వం నుంచి మనకు గుర్తింపు ఉన్న పేరును అలాగనే కొనసాగిద్దాం. మనం పేరు మార్చి కొత్త పేరు పెట్టి ప్రజలలో వ్యతిరేక అభిప్రాయాలు రానివ్వకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై టీడీపీ.